ఓం నమఃశివాయ. కోరిన కోర్కెలు తీర్చుతూ కొంగు బంగారంగా భాసిల్లుతున్న చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం ఎన్నో శుభకార్యాలకు వేదికగా నిలుస్తుంది. ఇక్కడ అక్షరాభ్యాసం, సీమంతం, పదవీ విరమణ, పెళ్లిరోజు, పుట్టినరోజు వంటి శుభకార్యాలను ఈ పుణ్యస్థలిలో జరుపుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణ ఆశీస్సులు పొందడం సంప్రదాయంగా మారుతోంది. తాజాగా నల్గొండ జిల్లా జైకేసారం నుండి వచ్చిన పి. రవి, అనూషా దంపతులు వారి కుమారునికి శ్రీ పుణ్యలింగేశ్వరుని సన్నిధిలో అన్నప్రాసన చేసి శివయ్య ఆశీస్సులు అందజేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా ఈ శివబంధువులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. తమ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించుకుని వారి అచంచలమైన దైవభక్తికి నిదర్శనంగా లింగాకారునికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. బ్రహ్మణో వేదామృతేనామృతాంబరీం తస్మై బ్రహ్మజాయోగ్యర్తిమృజాం దదుః येनैवैनं प्रणयति ब्राह्मण पौरुषाय उद्धरेत ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिरेवैनं देवताभिरुद्धरति. तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्नश्लीलं कीर्तये देदायव देवता प्रीणाति पर्याभ्यानन्तरायाय सर्वस्तवमेति रात्रा उत्तमं हरभवति हर्वस्याद्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव शरदो वर्धमाना इत्यभिनिगमो भवति शतमिति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः. స్వామివారి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజలు చేసి చిరంజీవి అద్వైత్కు అన్నప్రాసన నిర్వహించారు. ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మలుస్తూ బిడ్డ అభిరుచులను అంచనా వేసే ఆచారం ప్రకారం చిరంజీవి అద్వైత్ ముందు ఆహారం, డబ్బులు, పుస్తకము ఉంచారు. ఈ ఆనందకర క్షణాలను అర్చకులు వేదమంత్రాల నడుమ దంపతులను, వారి కుమారుడిని అక్షింతలతో దీవించి ఆశీర్వచనాలు అందించారు. అన్నప్రాసన కార్యక్రమం అనంతరం కుటుంబమంతా ఆశ్రమ ప్రాంగణంలో నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర నిర్మాణ పనుల్లో పాల్గొని శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. కుమారుడు చిరంజీవి అద్వైత్ అన్నప్రాసన శుభ సందర్భంగా రవి, అనూషా దంపతులు వారి కుటుంబ సభ్యుల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న అనాథులకు అన్నదానం చేసి అభాగ్యుల నిండైన దీవెనలు పొందారు. కుమారుడు చిరంజీవి అద్వైత్కు తొలిసారి అన్నం తినిపించి శివపుత్రుల ఆకలి తీర్చిన ఈ పుణ్య దంపతులను ఆ శివయ్య సదా రక్షించాలని చిరంజీవి అద్వైత్ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ సమాజానికి మేలు చేసే వ్యక్తిగా ఎదగాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు కొండ అబ్బయ్య, మాది ముత్తిరెడ్డిగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లా మండల్ ముత్తిరెడ్డిగూడెం గారిని. నేను మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీని కూడా మా ఊరికి. అదేవిధంగా ఇక్కడ మా మన్మరాలు కొడుకు కోసం ఇక్కడ వచ్చినాము. ఇవాళ వాళ్ళు అర్చన చేశారు కదా ఇక్కడ. ఇది మామూలుగా
అనాథ ఆశ్రమం అమ్మ నాన్న అనాథ ఆశ్రమం అనంగిన్న కానీ ఇవాళ చూస్తే మాత్రం చాలా బాగుంది, చాలా సంతోషం. ఇచ్చిన డోనర్ల పేర్లు కూడా చూసిన, ఒకరొకరు మంచిగా డోనర్లు కూడా వాళ్ళ సాయశక్తుల డబ్బులు ఇచ్చిండ్రు. ఆ డబ్బులతోటి ఇంకా ప్లస్ వేసి కూడా మంచిగా చేస్తున్నాడు. ఇంకా బాగుండాలని లేని వాళ్ళు, ఎక్కడ ఆధారం లేని వాళ్లకు మంచి ఉపయోగకరంగా కనిపిస్తున్నది. నా పేరు అక్షర. నేను బిఎన్ తిమ్మాపురం నుంచి వచ్చిన, యాదాద్రి భువనగిరి డిస్టిక్. నేను ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే మా మామ కొడుకుది అన్నప్రసన్నం ఉండే, అందుకోసమే వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా చూసిన. అసలు అనాథాశ్రమం అంటే ఇట్లుంటుంది అని అస్సలు అనుకోలే. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ టెంపుల్లో పూజ కానీ వాళ్ళు మాకు ఆ ఇటుకలను ఇచ్చి అక్కడ పెట్టమని చెప్పడం కానీ మంచిగా అనిపించింది. అసలు మమ్మల్ని ఇంతగానం చూసుకుంటారు అనుకోలే. అంటే ఇంకా నేను పెద్ద అయిన తర్వాత ఇవ్వాలనుకుంటే నా దగ్గర నుంచి ఒకవేళ వీలైతే నేను ఇస్తాను, ఇంతనన్నా కొంచెమైనా ఎంతనైనా ఇస్తాను. రావుల శ్రీను, మాది బిఎన్ తిమ్మాపురం, యాదాద్రి డిస్టిక్ నుంచి వెళ్ళి వచ్చాను. ఈరోజు మా బొమ్మడిది కొడుకు అద్వైత్ అన్నప్రాసరణ కోసం ఇక్కడికి వచ్చాము. మేము గతంలో కూడా మా తాతగారి పేరు మీద మా మామగారి పేరు మీద ఇక్కడ చేయించాము అన్నదానము. ఈ గుడికి కానీ పుష్కరాలలో నదికి కానీ మునిగితే పుణ్యం వస్తుందో రాదో కానీ ఇక్కడికి వచ్చి ఈ అనాథులకు అంటే వాళ్ళకు కపడం లేదు, ఒక మంచి గుణం ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళకు మోసం కానీ ఏది కానీ కలుషం లేని జీవితాలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు లేరు. వాళ్ళకు వాళ్ళకు అనాథలు కాబట్టి వాళ్ళకు సాయం చేస్తే మనకెంతో పుణ్యం వస్తుంది. గుడికి బడికి పోతే వస్తుందో లేదో కానీ ఇక్కడ వచ్చి అనాథలకు మరి ఆ కార్యక్రమం చేస్తే మనకు ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో గతంలో కూడా చేశాము కాబట్టి మాకు మంచిగా అనిపించింది. అదేవిధంగా అక్కడ మాకు పూజ కానీ అక్కడ కొత్త టెంపుల్ నిర్మిస్తున్నారు, దానికి కూడా వీలైన వాళ్ళు డోనర్ చేయండి. మాకు ఇటుకలు ఇచ్చారు, అంటే ఆ దేవస్థానంలో ఒక భాగం కల్పించినందుకు మాకు ఎంతో సంతోషంగా కలిగింది. కాబట్టి మళ్ళా ఇంకొక కార్యక్రమం చేయాలనుకుంటున్నా. మా పాప చెప్పినట్టు మాకు ఫ్యూచర్లో ఏదైనా వేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ వచ్చి మంచి కార్యక్రమం నిర్వహిస్తాం, మా వంతు సహకారం మేము చేస్తామని మనవి చేసుకుంటున్నాను. నా పేరు పరసగోని రవి, మాది అశ్వనిగూడెం జేకేసారం. యాక్చువల్గా మేము చాలా రోజులు అనుకుంటున్నాను, నేను ఏం చేసినా కానీ ఇలాంటి అనాథాశ్రమంలో చేస్తే వీళ్ళకి ఏంటంటే తర్వాత గుర్తింపు ఉంటుందని. సో అందుకనే వెయిట్ చేసి అయినా సరే ఇక్కడ నిన్న వచ్చి విజిట్ చేసాము. ఇక్కడ చేయించాలి, బయట చేయించినా కానీ అంతేముండదు అని చెప్పేసి వచ్చాము. కానీ ఇక్కడ వచ్చినప్పటి నుంచి మేము ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాము. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, రెస్పెక్టబుల్గా ఉంది, అందరినీ బాగా చూసుకున్నారు. అక్కడ పూజ కానీ పంతులు కానీ తర్వాత గుడి నిర్మాణంలో మాతో ఇటుకలతో చెప్పించారు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా చాలా బాగా ట్రీట్ చేశారు. ఏదో మాకు తోచినంత సాయం చేసి ఇక్కడ మా అబ్బాయిది అన్న ప్రాసన చేయించాము. తర్వాత ఫ్యూచర్లో కూడా ఏమన్నా పాసిబుల్ అయినప్పుడు మా అబ్బాయి బర్త్డే కానీ ఇంకేమైనా ఉంటే ఏదో మాకు తోచినంత సాయం చేసి ఇక్కడికి వచ్చి వీళ్ళ మధ్యలో సెలబ్రేట్ చేసుకుంటే కొంచెం వాళ్ళకి ఎలాంటి కల్మషం ఉండదు వాళ్ళకి పాపం. సో వాళ్ళ మధ్య చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఏం చేసుకున్నా కానీ మ్యాక్సిమం ఇక్కడ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఏంటంటే ఎవరైనా చేసేది కొంచెం ఒక కూటి కోసమే. సో ఇలాంటి మధ్యలో చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. తర్వాత వీళ్ళకి కూడా పెద్దగైన తర్వాత కూడా గుర్తింపు ఉంటుంది. ఓకే మా వాళ్ళు అక్కడ చేశారు, ఎవరైనా సరే తిండి కోసమే ఇట్లా ఎవరిని మనము ఎవరు పొట్టగొట్టి మనం ఏమి సంపాదించవద్దు, మనది ఏదో మనకు ఉంచుకోవాలన్న ఒక ఉద్దేశం. తర్వాత వీళ్ళ జనరేషన్ నేర్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చి చేసాము. ఇంకా ఎవరైనా మా తోచిన ఫ్రెండ్స్ కానీ మా సర్కిల్లో ఎవరైనా ఉన్నా కానీ అందరికి తెలియజేస్తాము, చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది
నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.